కోవూరు నెల్లూరు మధ్య ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం వచ్చేసింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కృషితో మంజూరైన వంతెన మొత్తానికి అందుబాటులోకి వచ్చేసింది. ఇంకా కొన్ని పనులు జరగాల్సి ఉన్నా ట్రాఫిక్ నియంత్రణ కోసం బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలు వదిలేశారు. దీంతో వాహనాలు రై రై అంటూ దూసుకుపోతున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాక పెన్నా నదిపై మరో వంతెన నిర్మించాలని సంకల్పించి నిధులు తెచ్చి ఘనంగా శంకుస్థాపన కూడా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్నా వంతెన నిర్మాణంపై నిర్లక్ష్యం చేసింది. మొత్తానికి ఎలాగోలా గ్రహణాలు వీడిపోయి ఇప్పుడిప్పుడే ఈ వంతెనపై వాహనాలు నడుస్తున్నాయి. అధికారికంగా వంతెనను ప్రారంభించకపోయినా ట్రాఫిక్ నియంత్రణ కోసం వాహనాలు వదిలేశారు. ఇంకా సైడ్ ట్రాక్ నిర్మాణం జరగాల్సి ఉంది. అలాగే లైట్ల కోసం విద్యుత్ మీటర్కు అనుమతి ఇంకా రాలేదు. అలాగే ఇంకొన్ని చిన్న పనులు ఉన్నప్పటికీ వంతెన అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కోవూరు నెల్లూరు మధ్య వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. అప్పట్లో ఈ వంతెన నిర్మాణం కోసం అనిల్ చేసిన కృషిని నేడు గుర్తు తెచ్చుకుంటున్న ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. మంచి ఎవరు చేసినా ఖచ్చితంగా చెప్పుకోవాలి. అందుకే ఆయనను గుర్తు చేసుకుని హర్షం వ్యక్తపరుస్తున్నారు. ఇంకా ఈ వంతెన సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నగరవాసులు మరింతగా సంతోషిస్తారు.